సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏం చేస్తుంటారు సార్? నేను వ్యాపారం చేస్తున్నామండి. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 18 మంత్స్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గా. ఇంకొక 6 మంత్స్లో 2 years కంప్లీట్ అవుతుంది. అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? పరిపాలన చాలా బాగుందండి. అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇక అపోజిషన్లో ఉండేవాళ్ళు కొంచెం అసంతృప్తిగా ఉన్నారేమో తెలియదు కానీ కూటమి ప్రభుత్వంలో ఉండాలని చాలా హ్యాపీగా ఉన్నారు. అన్ని పనులు సక్రమంగా సజావుగా జరుగుతున్నాయి. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వ్యాపారాలు పడిపోయి అసలుకి జిఎస్టీ వసూళ్లు కానీ ఎన్ని తగ్గిపోయినాయి, రాష్ట్రానికి రెవెన్యూ తగ్గిపోయింది అనేది ఒక వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు కదా, దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చట? వ్యాపారాలు వచ్చేసరికి వాస్తవంగా తగ్గిన మాట వాస్తవేనండి. మనీ సర్క్యులేషన్ అనేది లేదు, జనం బయటికి తీయట్లా. కాబట్టి మనీ సర్క్యులేషన్ లేకపోతే వ్యాపారాలు తగ్గిపోతాయి. తక్కువేముంటాయి. అదే వాడు విచ్చలవిడిగా పంచాడు కాబట్టి బట్టన్లోకి అతను అపోజిషన్ ఆయన, అప్పుడు జనంలో సర్క్యులేషన్ అయింది. ఇప్పుడు ఏంటంటే సద్వినియోగం చేసుకుంటున్నారు. పిల్లలకు చదువులకి ఇచ్చినప్పుడు చదువులు చేపించుకుంటున్నారు. ముసలోళ్ళకి ఇస్తే ముసలోళ్ళు లేదో కాఫీ టీలకో లేదా మందులకో వాడుకుంటున్నారు. కాబట్టి వృధాయం లేదు. కానీ ఎక్సెస్ ఉన్న మనీ అనేది సర్క్యులేషన్ లేకపోవడం వల్ల వ్యాపారాలు డల్గా ఉన్నమాట వాస్తవం అది. సార్, ఇక్కడ ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు అనేది ఒక వాదన ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? ఇట్లా చూస్తారండి. ఇంతకుముందు చూడమనండి, గుంటల మెరకలతో ఉన్నాయి. ఇవాళ ఒక్క గుంటూరునే తీసుకోండి. మన గుంటూరు ఎంపీ గారు దాదాపు 1000 కోట్లు తీసుకొచ్చారండి. అన్నీ కూడా బ్రిడ్జెస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ అన్నీ కూడా అన్ని రకాలుగా చేస్తున్నారు లేదా? నిన్నగాక మన బ్రహ్మానంద రెడ్డి స్టేడియంకి 15 కోట్లు తీసుకొచ్చారు. ఇంకా అది 170 కోట్లు ఎంత ఎస్టిమేషను. 15 కోట్లు ముందు 14 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. అట్లాంటి అభివృద్ధి ఉన్నప్పుడు ఏంటది? ఎవరెవరో మాట్లాడితే ఎట్లా కుదురుద్ది? అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది, ఇబ్బంది లేదు. అది మీరేమో అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. అసలుకి మన అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ వచ్చేదలేగా అసలు అభివృద్ధి లేదు, ఏమీ లేదు రాష్ట్రంలో. అసలు గుంటూరు వచ్చేదానికి గుంటలు చేశారు తప్పితే అభివృద్ధి ఎక్కడ కానొస్తుంది అంటున్నారు కదా సార్. ఇప్పుడు అభివృద్ధి అనేది వెంటనే ఒక్కరోజు సంవత్సరంతో వచ్చేది కదండి. 5 ఏళ్ళలో వాళ్ళు ఒక్క గుంట పుడిచారని చెప్పండి, ఒక్క ఉద్యోగం ఇచ్చారని చెప్పమానండి. వాళ్ళు చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? మా జగన్ బట్టను ఎక్కడ పక్కన వాళ్ళు చెప్పుకుంటున్నారే తప్ప వీళ్ళు పంచుతున్నారు. మామూలుగా ఎవరికైతే అందువల్ల వాళ్ళకి అందుతున్నాయి, వాళ్ళు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటే అపోజిషన్ కాబట్టి వాళ్ళు చెబుతూ ఉంటారు, జనం వినాల్సింది తప్పదు. సార్, ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ గత 4 రోజుల నుంచి రాజధాని విషయం అయితే కనుక మళ్ళీ హాట్ టాపిక్గా తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే కనుక అసలుకి నదీ గర్భంలో రాజధాని కట్టడం ఏంటి అని చెప్పి మళ్ళీ ఒక కొత్త పాయింట్ రైజ్ చేశారు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? అవగాహన లోపం అండి ఆయనకి. అవగాహన లోపం వలన జరుగుతూ అతను మాట్లాడుతున్నాడు. తెలిస్తే మాట్లాడరు కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్కి పేరు వస్తుందని కానీ ఇంకోటి అనేక రకాలుగా ఆలోచించి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంతే తప్ప అభివృద్ధి అనేది బాగానే జరుగుతోంది. కొంచెం పాత ముందుగా ఇచ్చిన ప్లాట్ల వాళ్ళు పొలాల వాళ్ళు కాస్త అసంతృప్తిగా ఉన్నమాట అప్పుడు వాస్తవమే. కానీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు కూడా అన్నీ చేశారు, రిజిస్ట్రేషన్లో అన్నీ చేశారు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అందుకని ఇప్పుడు కొత్తగా పూలింగ్ కోసం వెళ్ళారు. అంటే ఈ పూలింగ్ గురించి కదా సార్, అసలు ఇక్కడ రాజధాని ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ప్రధానంగా అవగాహన లోపం అని అనుకుంటున్నాను నేను. ఆయనకి తెలియక చెప్తున్నాడు. ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునే కాడికైతే ఆయన బెంగళూరులో కూర్చుంటే బెంగళూరులో రాజధాని అవుద్దా? మరి పులివెందులో కూర్చుంటే రాజధాని అవుద్దా? మరి ఎందుకు 3 రాజధానులు ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? రాజధాని అనే పేరు అసలు లేదన్నాడు రాజ్యాంగంలో. 3 రాజధానులు ఉండాలా అని ఎందుకు పెట్టుకున్నాడు 3 రాజధాని పేరు? అవగాహన లోపం, అతను తెలియక చెప్తున్నాడు. అది సార్. మరి ఆయన అంటుంది ఏంటంటే కనుక ఇక్కడ రాజధాని అనే పేరుతోటి భూదోపిడీ తప్పితే ఏం జరగట్లేదు, చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారనే మాట ఇంకోటి కూడా వస్తుంది కదా. మరి ఇప్పుడు చేయలేనమ్మా ఉట్టిగా ఇది చేసిందనే ఒక సామెత ఉంది. అట్టగానే వీళ్ళు చేయలేదు, చేసేవాళ్ళని చూసి కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అది అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారు, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకున్నారు అంటున్నారు కదా. ఆయన వెనకాల ఉంటే 11 సీట్లకి ఎందుకు ఇచ్చారండి? 151 సీట్ల నుంచి ఆయన ఊరికి ఆయన చెప్పుకుంటాడు. ఇప్పుడు 11 సీట్లకే పరిమితం చేస్తే ఇంకా మళ్ళీ ఆడ వస్తావా? ఆ మాట అనకపోతే ఉన్న 4 జనం కూడా ఉండరు, 11 మంది కూడా ఉండరు, వెళ్ళిపోతారని ఆయన ఏదో చెప్పుకుంటూ ఉంటాడు. ఆ విధంగా నేను మొట్టమొదటి ఉన్నప్పుడు 175 ఎందుకు గెలవన్నా అన్నాడు. వై నాట్ 175 అన్నాడు. ఎందుకు గెలిచాడా? మరి
జనం ఏదో ఒక్కసారి ఒక ఛాన్స్ అంటే ఇస్తే 151 వచ్చేదానికి ఆయన కళ్ళు మీద కనపడాలి, పైన చూశాడు, అది అంతకంటే ఏమీ లేదు. మరి 2027లో పాదయాత్ర చేస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అంటున్నారు కదా సార్, మరి దానికి ఏం చెప్తారు? రమ్మనండి, ప్రజలకు వస్తే మంచిదే కదా. ఆయన పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టడం కానీ ఇది చేయడం కానీ ఏమన్నా చేశాడా? మీటింగ్లు పెట్టారు కదా సార్, చాలా మీ ఇక్కడ గుంటూరులో కూడా మీటింగ్లు ఎక్కడ మెట్ల ఊళ్ళో నుంచి బయటకు వస్తే హెలికాప్టర్లో 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వేసుకొని వెళ్ళాడు ఆయన. ఎక్కడ పెట్టాడండి మీటింగ్లు? 5 సంవత్సరాలు ఎక్కడ పెట్టలా. పరదాలు కొట్టున్నాడు, చెట్లు కొట్టించాడు, ఏది చేయాలో ఏది చేయకూడదు అన్నీ చేయించాడు. మరి 2029 అధికారం నాదే, నేను వస్తే కనుక ఈసారి 2.0 పరిపాలన చూపిస్తానంటున్నాడు కదా. అమ్మనండి, జనం చూపించాలి కదా, ఆయన చెప్పుకోవడం కాదుగా, జనం చెప్పాలా, జనం వేయాలా, వేస్తే కదా ఆయన వచ్చేది. జనం అంటేనే జగన్, జగన్ అంటేనే జనం అంటున్నారు కదా సార్. అంటే మరి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? అది కాదండి, 11 సీట్లకి పరిమితం ఎందుకు అయ్యాడు? జగన్ అంటేనే జనం, జనం అంటే జగన్ అని ఉన్నాడు, 11 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యాడు? అంటే వాళ్ళు ఇప్పటికీ దాని మీద ఈవీఎంల మీద బ్లేమింగ్లో ఉన్నారు సార్. మరి 150 సీట్లు ఆయన 100 వస్తాయా 110 వస్తాయి అనుకున్నా, 151 వస్తే అప్పుడు ఈవీఎంలు చేయలేదా? అవన్నీ భ్రమ, ఒట్టిదే. ఆయన కావాలని చెప్తున్నాడు అంతే, అంతకంటే ఏం లేదు. అవగాహన లోపం మెయిన్, అతనికి తెలీదు సార్. తెలియకుండానే ఇప్పుడు 2 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు, 5 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇవన్నీ తెలియకుండానే జరిగినాయి. ఇంటి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నాడండి రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి గారి పేరు చెప్పుకొని ఆయన కొడుకుని చెప్పుకొని కాయలు అమ్ముకున్నాడు అంతే, అంతకంటే ఏమి లేదు. లేకపోతే ఆయన చూసి ఎవరు వేస్తారండి? ఆయన చూస్తే ఎవరైనా ఓట్లు వేస్తారు అసలు? మరి అది కాదు, తల్లి చెల్లినే దూరం చేసుకున్న ఆయన ప్రజలకు ఏం చేస్తాడండి ఆయన? అది ముందు ఇంటికి గెలిచి రక్ష కలవాలన్నారు, మరి అది లేకుండా వస్తే ఆయన ఏం చెప్తాడు? ఆయన అంటే 29 వచ్చే అవకాశం లేదంటారు? అవకాశం లేదు, ఆయన వస్తాడన్న భ్రమ, అంతకంటే ఇలా. ఆయన అనుకుంటున్నా తప్పేం లేదు, నేను వస్తా అని. మన 175 అనుకున్నాడు కదా, 11 వచ్చినాయి. మరి ఇప్పుడు 2029 గ్యారంటీ వస్తానని చెప్పుకోవడం తప్పే లేదు, ఆయన చెప్పుకోమనండి, తప్పేముంది. ఓకే సార్, థ్యాంక్ యూ.